తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాజకీయాలు వద్దన్నా నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నా, మీ జెండాలు పక్కబెట్టనన్నా, మీ నాయకుడు ఎంఏ పార్టీ నాయకులతో లాలచి పడుతున్నా, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదని చెప్పినమన్నా, ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తానని వ్యక్తి నరేంద్ర మోడీ అన్న ఇవాళ కరీంనగర్ లో ముస్లిం మహిళలందరూ కూడా నా అన్న నరేంద్ర మోడీ, నా తండ్రి నరేంద్ర మోడీ, మా ముస్లిం మహిళల భక్తులు బాగు చేసింది నా నరేంద్ర మోడీ అని చెప్పి ఇలా ముస్లిం మహిళలందరూ కూడా బీజేపీ వైపు నడుస్తుంటే ఇలా ఎంఐఎం పార్టీని పట్టించుకునే స్థితిలో లేకుంటే ఈ చిల్లర రాజకీయాలతో ఏ విధంగా కరీంనగర్ ను పట్టిస్తున్నా ఒక్కసారి ఆలోచించారా? కరీంనగర్ ప్రజలు ఒక్కసారి, కరీంనగర్ యువత ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహించుకోనన్నా, కార్పొరేషన్ గడ్డ మీద, కార్పొరేషన్ మీద, ఈ టవర్ సర్కిల్ మీద పచ్చ జెండా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి కళ్ళు ఊహించుకొని అన్నా. అదే టవర్ సర్కిల్ మీద కాశాపు జెండా రెప్పలాడుతుంటే ఆ అద్భుత సన్నివేశాన్ని మీకు చూపించే అవకాశం ఇలా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడన్నా. ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసిస్తే ఇలా కరీంనగర్ ఏ విధంగా అభివృద్ధి చేస్తుందన్నా, ఎక్కడ అభివృద్ధి చేస్తుందన్నా, ఓవేసి ఎక్కడి నుంచి పైసలు తెస్తాడన్నా, రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పైసలు తెస్తాడన్నా, అప్పీల్ చేస్తున్నా. ఈ 2 రోజుల సమయం నేను కరీంనగర్ యువతకు ఈ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా, అన్ని పార్టీల కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. 2 రోజులు మీ పూర్తి సమయాన్ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వండి. 2 రోజులు మీ పూర్తి సమయాన్ని నాకు ఇవ్వండి. ఈ కరీంనగర్ లో ఎల్లుండి 9వ నాడు జరిగే 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను రాజకీయ ఖచ్చితంగా గెలిపించండి, నాకు అండగా ఉండండి. ఈ కరీంనగర్ కార్పొరేషన్ కు రక్షణ కవచంగా నేనుంటా. మీకు ఆలోచించుకొని మళ్ళీ అప్పిస్తున్నా. గల్లీలో తిరగండి, వాడలో తిరగండి, బూత్ లో తిరగండి, ప్రతి ఓటర్ని కలవండి, ప్రతి వ్యక్తిని కలవండి, ప్రతి కుటుంబాన్ని కలవండి, ప్రతి కమిటీని కలవండి. అన్నా అక్క, కరీంనగర్ లో ఎంఐఎం కాంగ్రెస్ కలిసి వస్తున్నాయి. మతం పేరుతో మారహోమం సృష్టిస్తున్నారు. ఇలా కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కరీంనగర్ లో గెలిస్తే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ వాసులంగా తల ఎత్తుకొని తిరగలేమన్నా. అభివృద్ధి జరగాలంటే కాశాపు జెండా రేపలాడాలన్నా చెప్పి గల్లీలో తిరగలన్నా. మా వల్ల, మా భారతీయ జనతా పార్టీ నాయకుల వల్ల, మా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల వల్ల, నా వల్ల గాని ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగితే నిండు మనసుతో మమ్మల్ని క్షమించండి. కానీ 2 రోజులు మాత్రం పగలు, పట్టింపులు, విభేదాలు, భేదాలు అన్ని పక్కకు పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించన్నా. నేను ఈ అభివృద్ధి చేయాలని కసితో ఉన్నా, ఒక ఆతృతతో ఉన్నా. నా నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి, సార్ కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపించింది సార్ కరీంనగర్ లో కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు కలిసి వచ్చినా ఒక్క సీటు గెలవలేదు సార్ అని నా నరేంద్ర మోడీ ముందు గల్లా ఎగిరేసుకొని చెప్పే అదృష్ట అవకాశం నాకు ఆలోచించానన్నా. ఈ రాష్ట్ర మంత్రాల విషయంలో ఆలోచించాలన్నా. అభివృద్ధి కావాలన్నా, నిధులు కావాలన్నా, ధర్మం కాపాడాలన్నా, సమాజం సంఘటితం కావాలన్నా, సమాజం కులాల పేరుతో, వర్గాల పేరుతో, బస్తీల పేర్లతో, వాడల పేర్లతో, ఊర్ల పేర్లతో, డివిజన్ల పేరుతో ఇలా
విడిపోయే ప్రయత్నం చేస్తే ఇలా ఎవ్వరు గెలవాలో వాళ్ళు గెలిస్తే ఇలా కరీంనగర్ లో మీ పరిస్థితి ఏందో, కరీంనగర్ ప్రజల పరిస్థితి ఏ విధంగా అధ్వానంగా మాత్రం ఒక్కసారి ఆలోచించదన్నా. నేను రెచ్చగొట్టలేనన్నా, నిన్న దాకా నేను మాట్లాడలేదన్నా. ఈ రోజు నిన్న రాత్రి జరిగిన రహస్య సమావేశం చూసిన తర్వాత కరీంనగర్ ప్రజలకు విషయం చెప్పాలి, కరీంనగర్ యువతకు అప్పీల్ చేయాలి, వాస్తవ విషయాలు మీకు చెప్పాలన్న ఆలోచనతో మాత్రమే చెప్తున్నా. కష్టపడి పనిచేయనన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, మా వల్ల ఏ ఇబ్బంది అయినా కూడా పెద్ద మనసుతో క్షమించండి మమ్మల్ని, కానీ 2 రోజులు మాత్రం మా కోసం పనిచేయండి. అక్కడ ఒక్కసారి ఆలోచించండి, తల్లులా ఒక్కసారి ఆలోచించండి. మీ అమూల్యమైన ఓటే కాదు, మీతో పాటు మీ డివిజన్ లో ఉన్న అందరినీ ఓట్ వేయించండి. దయచేసి పైసలు ఇస్తే పైసలకు అప్పుడు ఓటున్నా, పైసలతో అభివృద్ధి జరగాలన్నా, పైసలతో నీ ధర్మాన్ని కాపాడుకోలేమన్నా, పైసలతో నీ కరీంనగర్ కార్పొరేషన్ కాపాడుకోలేమన్నా. ధర్మం నిలబడాలంటే టవర్ సర్కిల్ మీద కాషాయపు జెండా రేపటికి వాడాలన్నారు. విజయోత్సవ సభ, విజయ యాత్ర, అమిత్ షా గారి గెస్ట్ గా వచ్చే విజయ యాత్రను కరీంనగర్ లో బ్రహ్మాండంగా అద్భుతంగా గెలిచిన కార్పొరేటర్ల మీద తీసుకొచ్చి విజయ యాత్ర కరీంనగర్ పుర వీధుల్లో జై శ్రీరామ్ అని నినాదాలతో, వందే మాతరమని గర్జిస్తూ, రామ లక్ష్మణ జానకి జై బలో హనుమానికి గాంధిస్తూ ఈ కరీంనగర్ పుర వీధులు దద్దరిల్లే విధంగా విజయ యాత్ర చేయించే అవకాశం నాకు కల్పించండి. మీ అభివృద్ధితో నేను చూస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ 2 రోజులు నిద్రపోతున్నా. మళ్ళీ చెప్తున్నా, మీ సొంత పనులు పక్క పెట్టండి, మీ వ్యాపారాలు పక్క పెట్టండి, మీ ఉద్యోగాలు పక్క పెట్టండి. ధర్మ రక్షణ కోసం, ఈ కరీంనగర్ రక్షణ కోసం, ఈ కరీంనగర్ అభివృద్ధి కోసం ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఈ కరీంనగర్ పుర వీధి నుంచి తరిమి కొట్టడానికి అందరూ ఒక్కటై కాసేపు జెండా పట్టుకొని జై శ్రీరామ్ అని రండి, ఓట్లేంచండి, అభివృద్ధి నేను చేస్తానని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, నిర్లక్ష్యం చేస్తే కరీంనగర్ సర్వనాశనం అవుతుంది అన్నా. నేనొక్కడిని చేస్తే, నేనొక్కడిని నీకు చేయకుంటే ఏమైతుందని ఊహించుకుంటే, నువ్వు ఒక్కడివి ఏమి చేయకుంటే రేపు కరీంనగర్ అభివృద్ధి నాశనమై కరీంనగర్ సర్వనాశనం అయితే దానికి కారకుడికి నువ్వే అవుతావన్నా.